ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మన ఇద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, ఈ మాటలు మాట్లాడడానికి నీకు అసహ్యంగా అనిపించటం లేదా? అదేంటి బావా, పెళ్ళైన ఏ భార్యాభర్తలకైనా ఇది తప్పదు కదా బావా. అసహ్యం అనుకుంటే ఎలా? ఇది సృష్టి ధర్మం. ప్లీజ్ మౌనిక, నువ్విలా ముహూర్తాలని నన్ను ఇబ్బంది పెట్టకు. నా పరిస్థితి బాగోలేదు. నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వు. బావా, ఇది జరిగితే మనం మనశ్శాంతిగా ఉంటాం. ఇది జరగాలి బావా. నా మెళ్ళో తాళి కట్టి వదిలేస్తే ఎలా చెప్పు? లేదత్తయ్య, ఆయన సమస్య ఏంటో, ఎందుకిలా ఉంటున్నారో ఫేస్ టు ఫేస్ మాట్లాడదాము రండి. వాణి, ఈ విషయాన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయడం మంచిది కాదు. దీనివల్ల వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. వింధ్య చెప్పినట్టు నేరుగా వెళ్ళి వాడి ప్రాబ్లం గురించి మరొకసారి కనుక్కుందాం. సరే పదండి. అయినా నీకెంత స్వార్థం బావా. మొదటి భార్యకి కూతుర్నిచ్చావు, రెండో భార్యకి కొడుకును కూతుర్ను ఇవ్వాలి కదా. వింధ్య ఆడుకోవడానికి అను ఉంది, నేను ఆడుకోవడానికి ఎవరున్నారు? నీ ప్రతిరూపం నాకు కావాలి కదా బావా. ప్లీజ్ బావా, నాకు నువ్వంటే ఎంత పిచ్చో నీకు మాటల్లో చెప్తే అర్థం కావట్లేదు. ఈరోజు ముహూర్తం టైంకి వచ్చేసి నా ప్రేమేంటో నీకు చూపిస్తాను. నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదు. ఇప్పుడు కూడా నేను భయపడుతూ దొంగలాగా మాట్లాడుతున్నాను. నా ఇంట్లో నేను ఇంత అసౌకర్యంగా ఎప్పుడూ లేను. నేను కూడా లేను బావా. పెళ్ళయ్యాక ఏ ఆడపిల్లైనా అత్తారింట్లో ఉంటుంది. కానీ నా దౌర్భాగ్యం కొద్దీ నేను పుట్టింట్లోనే ఉన్నాను. నేనేమైనా నిన్ను కాపురానికి తీసుకెళ్ళమన్నానా? పోనీ నిన్నేమైనా కొద్ది రోజులు వింధ్యతో, కొద్ది రోజులు నాతో ఉండమని చెప్పానా? లేదు కదా బావా. ఇంత మంచి పెళ్ళాన్ని దొరకడం నీ అదృష్టం బావా. ప్లీజ్ మౌనిక, అర్థం చేసుకో. ఏంటి బావా ఎప్పుడు చూసినా ప్లీజ్ మౌనిక అంటావు? భార్యని పడక గదిలో తప్ప ఎప్పుడు పడితే అప్పుడు బుజ్జగించకూడదు. నీకోసం నేను అందమైన చీర కట్టుకుని రెడీగా ఉంటాను. ఒకసారి ఫోన్లో ముద్దు పెట్టు బావా. మౌనిక ప్లీజ్. నువ్వు ముద్దు పెడతావా లేదా? సరే, నువ్వు పెట్టవా? నేనే ముద్దు పెడతాను. ఐ లవ్ యూ బావా. సన్ని బావా, ఫోన్. చిచ్చి, దీన్ని తీసుకెళ్లి యాసిడ్లోనో ఫినాయిల్లోనో ముంచాలి. సన్నీ, అలా చేస్తే ఫోన్ పాడైపోతుంది. ఇది చేసిన పనికి ఆల్రెడీ ఫోన్ పాడైందే. పద. బావ వచ్చేస్తాడు, నాకు సిగ్గేస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నా కూతురు ఆనందంగా ఉంది. భగవంతుడా, ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే కొనసాగించు తండ్రి. ఈ మౌనికతో టార్చర్ అనుభవిస్తున్నాను. అమ్మా, మీరెప్పుడు వచ్చారు? మీరింతసేపు ఎవరితో మాట్లాడారు? మౌనికతోనా? కాదు. మరెవరితో మాట్లాడుతున్నావు రాజేష్? ఎందుకంత కంగారు పడుతున్నావు నువ్వు? ఆఫీస్ కాల్ మాట్లాడాను. అది నేనేం కంగారు పట్టం లేదు, నార్మల్గానే ఉన్నాను. రాజేష్, ఇంట్లో అందరికీ అనుమానంగా ఉంది. ఒకవేళ నీకు ఏదైనా సమస్య ఉంటే, మౌనిక వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు చెప్పు రాజేష్. మేమందరం కలిసి నీ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాం. నాకేం ప్రాబ్లం లేదమ్మా. లేదండి, మీరు అబద్ధం ఆడుతున్నారు. మీరు ఒకప్పట్లా లేరు. ఏంటి వింధ్య, ఎప్పుడు చూసినా ఒకప్పట్లా లేరు అంటావు. ఒకప్పట్లా ఉండాలంటే ఏం చేయాలి? మౌనికని కొట్టాలా, లేకపోతే కత్తి పట్టుకొని పొడి చేయాలా? అవేం చేయాల్సిన అవసరం లేదు. కానీ మనకిష్టం లేని వ్యక్తులు ఇంటికొచ్చినప్పుడు గట్టిగా వెళ్ళమని చెప్తారు. కానీ మీలో ఉన్న కోపం, ఆవేశం చల్లారిపోయాయి. ఏదైనా ఉంటే దయచేసి మాతో చెప్పండి. అయ్యో, ఏమీ లేదు వింధ్య. నిజం చెప్పండి. ఎంతసేపు మీరు ఎవరితో మాట్లాడారు?
ఆఫీస్ కాల్ అని చెప్పాను కదా వింధ్య. ఏది ఒకసారి ఫోన్ చేయండి. భయమెందుకురా? వింధ్య అడుగుతుంది కదా, చెయ్యి. నాన్న నాన్న అది నేను చేస్తాను, ఫోన్ ఇవ్వండి.